హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మీరు అడగటానికి మొహమాట పడ్డప్పటికీ కూడాను ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక ట్వీట్ కానీ ఒక రెస్పాన్స్ కానీ వస్తుందేమో అనేటువంటి ఆశ ప్రభాస్ ఫ్యాన్స్లో ఉంది. మొత్తం ఈ సినిమా చూసిన వాళ్ళలో కూడా ఉంది. తన దగ్గర నుంచి ట్వీట్గా కాకుండా మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది ఆఫ్టర్ రిలీజ్? మీకు తెలుసో తెలీదో ప్రభు గారు, ఆయన ట్విట్టర్లో లేరు, ఎక్కడా లేదు. ఆయన ఉండేదంతా ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో. ఆయన సినిమాకి రిలీజ్కి ఒక రోజు ముందు, రిలీజ్ రోజు, ఆ మరుసటి రోజు కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు ఆయన. సో అది బహుశా మీరు అప్గ్రేడ్ అవ్వాలి ఇన్స్టాగ్రామ్కి. బట్ మా ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్స్ బాగానే ఉందండి. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, మోహన్ లాల్ గారిని కలుస్తాను, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉన్నారు. అలాగే అక్షయ్ కుమార్ గారి, శరత్ కుమార్ గారు, వాళ్ళ రెస్పాన్స్? నేను శరత్ కుమార్ గారిని కలిశాను. ఆయన ఇప్పటికి 2 సార్లు చూశాడు సినిమా. అండ్ అక్షయ్ కుమార్ గారు ఊర్లో లేరు, బట్ మేము ఫోన్ టచ్లో ఉన్నాం. అండ్ ఎస్, మోహన్ లాల్ గారు ఊరికి వచ్చిన తర్వాత కలవాలి వెళ్ళి ఆయన్ని. ఆయన షూటింగ్ బిజీలో ఉన్నారు. ఫైనల్గా మంచు మోహన్ బాబు గారు రియల్లీ చాలా కాలం తర్వాత కాంపౌండ్లో ఒక ఆనందాన్ని తీసుకొచ్చినటువంటి ఒక సక్సెస్, ముఖ్యంగా మోరల్గా చాలా మంచి బూస్ట్ ఇచ్చినటువంటి సక్సెస్. ఆయన ముఖంలో ఆనందం చూసి చాలా కాలం అయింది. ఈ మధ్యకాలంలో రకరకాల టెన్షన్స్లో ఉండి తను ఇదయ్యారు. దాంట్లో నుంచి ఒక గొప్ప రిలీఫ్ ఫీల్ అవుతున్నటువంటి కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారు, ఆయన ఆనందం ఎలా షేర్ చేసుకున్నారు? హౌ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎంజాయింగ్? నాన్నగారు హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా డబ్బు కన్నా ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కన్నప్పకి జనాలు ఇచ్చింది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ మాకు మోస్ట్గా ప్రజలది రెస్పాన్సే కావాలి. వాళ్ళ దగ్గర వచ్చిన యూనో ఆడిలేషన్, ఆ రెస్పెక్ట్, యూనో దాట్ మేడ్ హిమ్ వెరీ హ్యాపీ. దానికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లాగే ఈ సినిమాలో ముఖ్యంగా ఇట్ ఇస్ అ మంచు ఫ్యామిలీ ప్యాక్ అయితే ఎక్కడ ఎలాంటి ఆక్షేపణ, చిన్న బాబు చేసిన దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆ సాంగ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ కిడ్స్? ఒక ఫాదర్గా చాలా గర్విస్తున్నానండి. ఆ వయసులో వాళ్ళందరూ ఆడపిల్లలకి 10 సంవత్సరాలు అండ్ బాబుకి వచ్చి ఆ షూటింగ్ చేసేటప్పుడు బాబుకి వచ్చి 4 సంవత్సరాలు ఉన్నింది. అండ్ వాళ్ళకి మంచి పేరు రావడం ఈజ్, ఒక ఫాదర్గా నేను చాలా గర్విస్తున్నాను. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇంత సక్సెస్ ఇచ్చారు మీరు. సినిమా రెవెన్యూ ఏ స్థాయిలో ఉందో అంతకు 10ంతల స్థాయిలో మంచి పేరు వచ్చింది. దీని తర్వాత ఈ ట్రోలర్స్ వీళ్ళందరికీ నోర్లు మూతపడిన నేపథ్యంలో నెక్స్ట్ విష్ణు దగ్గర నుంచి, ఈ కాంపౌండ్ నుంచి వచ్చేటువంటి సినిమాల మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. వాట్ ఈస్ నెక్స్ట్ కమింగ్ ఫ్రమ్ విష్ణు అంటే ఏం చెప్తారు? ముందు ఈ సినిమా ప్రమోషన్స్ పైన ఉన్నాను. ఇంకొక 2 వారాల తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం. సెకండ్, కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ అనేటువంటిది కేవలం సినిమా రెవెన్యూ అనేటువంటిది ఇంకా డిసైడ్ అవుతుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ ద ఫైనల్ ఫిగర్స్ ఆఫ్ ద ఫిలిం.